నమస్కారం అండి. నా పేరు ఫణీంద్ర కుమార్ నాగిశెట్టి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం ఒక పేషెంట్ గురించి మాట్లాడదాం. ఆదినారాయణ గారని పేషెంట్ మార్కాపురం నుంచి వచ్చారు. ఈ పేషెంట్ మనకి ఒక రేర్ వ్యాధితో బాధపడుతున్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి పేషెంట్కి కళ్ళ యొక్క మజిల్స్ వీక్నెస్తో, తినే ఆహారం తినడానికి మింగుడు పట్టడానికి ఉపయోగపడే కండరాల వీక్నెస్తో, అంటే ఇది మజిల్ వీక్నెస్ అనమాట. దీన్ని మయాస్థీనియా గ్రెవిస్ అంటాం. ఈ జబ్బు చాలా అరుదైన జబ్బు. దీంట్లో కూడా మెయిన్గా మన ఏ ఫంక్షన్ జరగాలన్నా బాడీలో మజిల్స్ కండరాలు ఫంక్షన్ జరగాలంటే న్యూరోమస్కులర్ కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే కండరాలు నరాలు అనే కనెక్షన్ ఉంటుంది. వీళ్ళల్లో ఆ జంక్షన్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. దానివల్ల ఈవినింగ్ టైంకి అన్ని కండరాలు అనేవి వీక్ అయిపోయి సరిగ్గా కళ్ళు మర్చుకోకపోవటం, కళ్ళు మూతలు పడిపోవటం, అన్నం తినలేకపోవటం, అన్ని కండరాలు బాడీలో ఉండే ఎక్కువ కండరాలన్నీ కూడా వీక్నెస్ గురవుతాయి. ఈ మయాస్థీనియా గ్రెవిస్ అనేది కొంచెం చాలా అరుదైన వ్యాధి. ఈ వ్యాధిలో మెయిన్గా మెడికల్ మేనేజ్మెంట్ మనం చేస్తాం. వాటితో పాటుగా సర్జికల్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్లో. ఇతనికి మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఫస్ట్లో మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చాం, మందుల ద్వారా ఫస్ట్ ట్రీట్మెంట్ చేసాం. కానీ సిమ్టమ్స్ కొంత ఇంప్రూవ్ అయినాయి, కానీ స్టిల్ ఆయన ఇబ్బంది సఫర్ అవుతున్నారు. ఒకానొక స్టేజ్లో సివియర్గా అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యి కండిషన్ క్రిటికల్గా అయ్యేంత పరిస్థితి కూడా వచ్చింది. తర్వాత మనం దాన్ని సిటీ స్కాన్ చేసిన తర్వాత లంగ్లో ఈ మయాస్థీనియా గ్రెవిస్ అనే పేషెంట్స్లో లంగ్స్లో మీడియాస్టైనల్ ట్యూమర్ థైమోమా అంటాం. ఆ థైమోమా అనేది వీళ్ళకి కామన్ అసోసియేషన్ ఉంటుంది అనమాట. ఈ థైమోమాని సర్జికల్గా మనం కనుక తీయగలిగితే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఆల్మోస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ లేకుండానే, డ్రగ్స్ లేకుండానే రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ థైమోమా అనేది యాంటీరియర్ మీడియాస్టైనల్ ట్యూమర్. దీన్ని మోస్ట్ కామన్గా మనం సర్జికల్గా స్టెర్నాటమీ చేసి సర్జరీ చేయొచ్చు, లేకపోతే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ లైక్ వ్యాట్స్ సర్జరీస్ అంటాం. దాంట్లో పేషెంట్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. థొరకోస్కోపిక్గా పేషెంట్ విత్ మినిమల్ ఇన్సిషన్స్తో సర్జికల్గా దాన్ని రిమూవ్ చేస్తే పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా తొందరగా ఉంటుంది. సో ఈయనకి దాదాపు 5 సెంటీమీటర్ ట్యూమర్ ఉంది మీడియాస్టైనల్ రీజియన్లో థైమోమా. దాన్ని మనం స్టెర్నాటమీ చేయకుండా థొరకోస్కోపిక్గా చేసి ఒక 3 అవర్స్లో సర్జికల్గా ట్యూమర్ని ఎక్సైజ్ చేసాం. ఇమీడియట్గా పేషెంట్కి ఆ ట్యూమర్ తీసేసిన తర్వాత నుంచి ఏదైతే మెడిసిన్స్ మీద హైడోస్ స్టెరాయిడ్స్ మీద ఉన్నారో అవన్నీ అవసరం లేకుండానే పేషెంట్ ఇప్పుడు కంఫర్టబుల్గా ఏ మెడికేషన్స్ అవసరం లేకుండా ఈ మజిల్ వీక్నెస్ నుంచి ఇంప్రూవ్ అయ్యారు. ఫస్ట్లో నాకు చాలా గందరగోళంగా ఉండేదండి. గుండెల నుంచి మెదడు నుంచి కళ్ళు గందరగోళంగా ఉండేది. కానీ పెద్ద హాస్పిటల్ తిరిగాము, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ మాకు ఎక్కడ కాలేదండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సాగు చూపించిన మంచితనం వల్లే నాకు సక్సెస్ అయిందండి.